బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం అమెరికా దక్షిణ కొరియా పర్యటన ముగిసింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ముఖ్యమంత్రి రేవంత్ పార్టీ కేడర్ ఘన స్వాగతం పలుకుతున్నారు. 10 రోజుల పాటు అమెరికా దక్షిణ కొరియాలో పర్యటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ నెల 3వ తేదీన అమెరికా బయలుదేరిన సీఎం అమెరికాలో 50కి పైగా బిజినెస్ మీటింగ్స్ జరిపి 19 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలు, అమెరికా పర్యటనలో 31,532 పెట్టుబడులు రానున్నట్లు సమాచారం. సరికొత్త తెలంగాణను అమెరికాకు పరిచయం చేశామని సీఎం రేవంత్ రెడ్డి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. విదేశీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ చేరుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా దక్షిణ కొరియా పర్యటన ముగించుకొని కొద్దిసేపు క్రితమే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోని టీ లాంజ్ లో ఉండడం జరిగింది. వారితో పాటుగా మంత్రి శ్రీధర్ బాబు, ఇతర సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఆయనకు ఘన స్వాగతం పలకడం జరిగింది. 10 రోజుల పాటు అమెరికా, సౌత్ కొరియాలో విస్తృతంగా పర్యటించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగింది. అమెరికాకు సరికొత్త తెలంగాణ పరిచయం చేశారు ముఖ్యమంత్రి. తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ గా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ తరహా సంబంధించినటువంటి పెట్టుబడి పెట్టాలని కూడా చాలా కంపెనీలకు ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది. మనకు అమెరికా పర్యటనలో భాగంగా 31,532 కోట్ల మేర కూడా పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. 50 కంపెనీలతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 19 కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. దీని ద్వారా మొత్తం 30,750 ఉద్యోగాలు కూడా భర్తీ కాబోతున్నాయి. వీటితో మొత్తం గత జనవరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ పర్యటన చేసినప్పుడు 40,232 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు కూడా అక్కడ ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి నుంచి జూలై వరకు వివిధ కంపెనీలు కూడా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడి పెడతామని కూడా చెప్పారు. అందులో 9,800 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు అయితే వాళ్ళు కూడా సిద్ధమంటారు. సో మొత్తం 8 నెలల్లో మన రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులు 81,564 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అయితే వివిధ కంపెనీలు అయితే సంసిద్ధంగా వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటుగా ఇతరత్ర సంబంధించినటువంటి కంపెనీ టెక్స్టైల్స్ కానీ, ఫార్మా కానీ, ఇండస్ట్రీస్ కానీ, సామ్సంగ్, ఎల్జీ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించిన ఉండాయి, మోటార్ సంబంధించినటువంటి దిగ్గజమైనటువంటి ఉండాయి కూడా ఇక్కడ కర్మాగారం పెట్టేందుకు, వారికి యూనిట్ పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ప్రపంచ దిగ్గజమైనటువంటి ఐటీ రంగంలో కాగ్నిజిక్ సంబంధించినటువంటి కంపెనీ కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టబోతుంది. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు దానికి ప్రారంభించబోతున్నారు. మనకు విజువల్స్ చూస్తున్నాము. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ద్వారం కూడా వస్తున్నారు. సో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడ మహిళా కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఇక్కడ తండోపతండలుగా రావడం జరిగింది. తెలంగాణ సంబంధించినటువంటి పెట్టుబడి పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి కార్యకర్తలకు, నాయకులకు అభివాదం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారితో మమేకమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది, తెలంగాణ సాకారమైనటువంటి రోజు ఎంతైతే సంతోషంగా ఉందో ఆ తరహా సంబంధించిన సంతోషమే వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇక్కడికైతే ఆయనకు ఘనస్వాగతం పలుకుతున్నారు. పూలమాలలు, అది శాల్వాలు సత్కరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనకు ప్రధానంగా చూసినట్లయితే శ్రీధర్బాబు సార్ మాట్లాడే ప్రయత్నం, మీరు దావోస్ పర్యటన కూడా సరిగా మాట్లాడలేదు. ప్రధానంగా ఆరోపణలు చేయడానికి వాళ్ళు ఉన్నారు, మేము పని చేయడానికి శ్రీధర్బాబు మాట్లాడుతున్నారు. బస్సులో మాట్లాడుతున్నారు. ఒప్పందం జరిగిన 10 రోజుల్లోనే గవర్నమెంట్ అది మేము మాట తక్కువ మాట్లాడతాం, చేతలు ఎక్కువ చూపెడతామని అదొక పెద్ద నిదర్శనం. ఇంకా రాబోయే కాలంలో కూడా ఈ రాష్ట్ర ప్రగతి విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఈ రోజు ఒక కఠినమైన దీక్షతో పనిచేయాలనే ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం నడుస్తుంది, నడవబోతుంది. టార్గెట్ ఏం పెట్టుకోలేదు. ఈ రోజు రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలని
ముఖ్యమంత్రి గారు ఇతర దేశాలకు సంబంధించిన మరి ప్రత్యేకంగా మన పారిశ్రామికవేత్తలను ఆ దేశాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలను కోరడం మన పారిశ్రామికవేత్త